హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 9th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మనకి పవర్ ఎప్పుడైనా పోవచ్చు కాబట్టి ముందుగా రాసి పెట్టిన. ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, పాలిటీ, ఎకనామీ మొత్తం మనకు 12 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఈ 12 ఆర్టికల్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చూస్తే మనకి శ్వేతా పామర్ అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చిన వసుంధర ఆర్టికల్. గుజరాత్లో స్కై డైవింగ్ చేస్తున్న ఫస్ట్ మహిళ, భారతదేశంలో 4th మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ స్కై డైవింగ్ ద్వారా మనకి యువత అనేది ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పేసి అవేర్నెస్ కల్పించేందుకు ఈ స్కై డైవింగ్ చేపట్టింది. ఎందుకోసము అంటే మనకి ఓటు హక్కు అవగాహన అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పర్సన్స్ ఇన్ న్యూస్ కింద కూడా వస్తుంది. శ్వేతా పామర్ అని చెప్పేసి స్కై డైవింగ్ ద్వారా భారతదేశంలో ఓటు హక్కు అవేర్నెస్ కల్పిస్తున్న మహిళ అని చెప్పేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ 2 ఆర్టికల్స్ ఎకనామీ కిందకి వస్తాయి. ఏంటి అంటే, భారతదేశంలో ఐసిఐసిఐ ఒక ప్రైవేట్ బ్యాంకు అనేది తొలిసారిగా ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు కదా, 6 months ఎవరు ఇండియా బయట ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్తోని భారతదేశంలో యూపీఐ సేవలు ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి ఐ మొబైల్ పే అని చెప్పేసి యాప్ రూపొందించింది. మనకి యాప్ పేరు ఏంటి అంటే ఐ మొబైల్ పే అని చెప్పేసి పిలుస్తాం. ఉద్దేశం ఏంటి అంటే, ఎన్ఆర్ఐస్ ఇంటర్నేషనల్ ఫోన్ నెంబరు ఉపయోగం చేసుకొని నెంబర్ మార్చుకోకుండా భారతదేశంలో యూపీఐ సేవల కోసం అని చెప్పేసి ఐసిఐసిఐ ఇటువంటి తీసుకొచ్చింది. కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి యూపీఐ అని చెప్పేసి లేదా కరెన్సీ పాఠం లోపల, మనీ ద్రవ్యం పాఠం లోపల మనం దీన్ని రాసుకోవాలి. డిజిటల్ మనీ దగ్గర దీన్ని కరెంట్ అఫైర్స్ లోపల రాసుకోవాలి. బ్యాంక్ పేరు ఐసిఐసిఐ, యాప్ పేరు ఐ మొబైల్ పే అని చెప్పేసి ఉన్నది. ఎందుకోసం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ తర్వాత ఈ ఆర్టికల్ 3rd అనేది మనకు డ్రిప్ ప్రైసింగ్ అని చెప్పేసి ఒక పదం మనకి వార్తల్లో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు అన్ని కంపెనీలకు హెచ్చరిక జారీ చేసిండ్రు, మీరు డ్రిప్ ప్రైసింగ్ అనేది చేయొద్దు అని చెప్పేసి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రిప్ ప్రైసింగ్ అంటే, మనకు దాచి ఉంచిన ధర అని చెప్పేసి పిలుస్తాం. మనకి పేపర్లో ఎక్కువ యాడ్ వస్తుంది పండుగలప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఈ చెప్పులు 90 రూపాయలు అని చెప్పేసి పెద్దగా పేపర్లో ఇస్తాడు, కింద జిఎస్టీ బిల్ అని చెప్పేసి ఇంకేదో మనకు షిప్మెంట్ ఛార్జ్ అని చెప్పేసి ఇంకేదో బిల్ వేస్తాడు. మొత్తం మీద మనకు 90 రూపాయలు పెద్దగా పెట్టేసి లాస్ట్కి బిల్లు 120 అని చెప్పేసి చెప్తాడు. ఈ 30 రూపీస్ ఏదైతుందో మనకు ఈ దాచి ఉంచిన ప్రైస్ని మనము ఈ డ్రిప్ ప్రైసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది చేయొద్దు అని చెప్పేసి మీరు యాడ్ ఇచ్చేటప్పుడు కానీ ఈ బిల్లు రూపంలో మొత్తం ఎంత బిల్లు ఉన్నదో అసలు ధర మొత్తం చెప్పాలని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అన్ని కామర్స్ వెబ్సైట్లకు పంపింది, అన్ని కంపెనీలకు పంపింది. కాబట్టి మనకి వార్తల్లో ఉంది. దాచి ఉంచిన ధర అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. దాచి ఉంచిన ద్రవ్యోల్బణం అని చెప్పేసి దేన్ని పిలుస్తాం? దాచి ఉంచిన ద్రవ్యోల్బణం అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాము. అది మీరు ఆన్సర్ చేయండి. ఇవి 2 ఎకనామీ ఆర్టికల్స్. 1 లైన్లో అయిపోతున్నాయి. డిఫెన్స్ చూస్తే మనకి ఒక విన్యాసము, ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది. గగన్ స్ట్రైక్ 2 అని చెప్పేసి పిలుస్తాం. గగన్ స్ట్రైక్ అనేది మనకు ఇన్ఫ్యాక్ట్ 2 సంయుక్తంగా పంజాబ్లో కండక్ట్ చేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ఉన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్సు సంయుక్త ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు హోస్ట్ చేస్తున్నారు? మనకి పంజాబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ ఆర్మీ తరపున మనకి వెస్టర్న్ కమాండ్ యొక్క కార్గా కాప్స్ అని చెప్పేసి పాల్గొంటున్నారు. అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది, ఇండియన్ ఆర్మీ పాల్గొంటుంది. కానీ ఇండియన్ ఆర్మీ లోపల మనకి వెస్టర్న్ కమాండ్ యొక్క కార్గా కాప్స్ అని చెప్పేసి మనకి హర్యానా లోపల ఉంటుంది. దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి అంబాలా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ ఆర్మీ తరపున మనకి అంబాలాలో ఉన్న కార్గా కాప్స్ అనేది పాల్గొంటుందని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. గగన్ శక్తి 2024 ఎవరి మధ్య అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి, ఎక్కడ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. గగన్ శక్తి 2024 మనకి ఐ థింక్ మార్చి లేదా ఏప్రిల్ మాసంలో వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇక 5, 6, 7, 8 ఇవి 4 అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే స్పేస్, డిఫెన్స్ అంశాలు కాకుండా మిగతా అంశాలు. అందులో ఒకటి పెద్దగా ఉంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మొత్తం తుడిపేసి ఫస్ట్ చూస్తే సెక్యూర్ ఐఓటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి
మైక్రో కంట్రోలర్ చిప్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొట్టమొదటి కాబట్టి మనకు ప్రశ్న వస్తుంది సెక్యూర్ ఐఓటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మైండ్ గ్రో టెక్నాలజీ సంస్థ రూపొందించింది. ఇది ఐఐటి మద్రాస్ యొక్క స్టార్టప్ సంస్థ. ప్రశ్న వస్తే మనకి ఐఐటి మద్రాస్ మీద రావచ్చు, లేకుంటే ఈ స్టార్టప్ మైండ్ గ్రో టెక్నాలజీ అని చెప్పేసి రావచ్చు. సో మనకి ఈ ప్రశ్నలో 3 కనిపించినాయి అంటే ఆన్సర్లో ఐఐటి మద్రాస్ అని చెప్పేసి ఉంటుంది. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్ అయిన సెక్యూర్ ఐఓటీని డెవలప్మెంట్ చేసిన మైండ్ గ్రో టెక్నాలజీ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఐఐటి మద్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థని డిఆర్డిఓను ఐఐటి భువనేశ్వర్లు సంయుక్తంగా డెవలప్మెంట్ చేస్తున్నాయి. అంతే, దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం చేస్తామంటే ఏఐ ఆధారిత నిఘా సిస్టమ్ అని చెప్పేసి డిఆర్డిఓ సంస్థను ఐఐటి భువనేశ్వర్ డెవలప్మెంట్ చేస్తున్నాయి. మళ్ళీ చెప్పమంటే మనం అంతే చెప్తాం, దానిలో విశ్లేషణ అంటే ఇక్కడ ఏమీ ఉండదు. నెక్స్ట్ సీసెమ్ ఒక ఏఐ మనకి వార్తల్లో ఉంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్, సో ఆర్థిక సంస్థలు, బీమా ప్లస్ బ్యాంకింగ్ సెక్టార్ లోపల భారతదేశంలో మొట్టమొదటి ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. నెంబర్ ఆఫ్ ఏఐ మనకి వార్తల్లో ఉంటున్నాయి, మనం డిస్కస్ చేస్తాం అన్నీ ఒకసారి. ఇలా వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ కన్ఫ్యూజ్ అవుతాం. నాకు తెలిసి ఒక 20+ వచ్చినాయి మనకి. మరి ప్రతి ఏఐ అవసరం అంటే మన పేపర్లో వచ్చింది ప్రతి ఏఐ అవసరమే. ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి 20 ఉంటే మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సీసమ్ అనే ఒక ఏఐ మనకి వార్తల్లో ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టార్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో, ఇన్ఫ్యాక్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని సేతు అనే సంస్థ డెవలప్మెంట్ చేసింది. ముఖ్యంగా ఒక సంస్థ హెల్ప్ చేస్తుంది, సర్వం ఏఐ అని చెప్పేసి ఉన్నది. సో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రైమరీ క్వశ్చన్స్ అండ్ సెకండరీ క్వశ్చన్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రైమరీ క్వశ్చన్ అంటే మనకు నేరుగా సేతు సంస్థ మీద ప్రశ్న వస్తుంది. అట్లా కాకుండా క్వశ్చన్ లోపలనే సేతు ఇచ్చేసి ఏ సంస్థ హెల్ప్ అని చెప్పేసి ఇస్తాడు. సర్వం అని చెప్పేసి ఒక ఏఐ సంస్థ అది. సీసెమ్ వన్ ఆఫ్ ది ఏఐ బ్యాంకింగ్ సెక్టార్లో వెరీ ఫస్ట్ టైం డెవలప్మెంట్ చేసిన మనం ఇండియా లోపల సేతు అనే కంపెనీ, సర్వం ఏఐ దీనికి హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఏఐ మనకి వార్తల్లో ఉంది. అన్ఫార్చునేట్లీ AlphaFold 3 అని చెప్పేసి పిలుస్తాం. ఈ AlphaFold 3 అనేది గూగుల్ డీప్ మైండ్ సంస్థ ఉన్ను ఐసోమార్ఫిక్ ల్యాబ్ సంస్థ 2 కలిపి డెవలప్మెంట్ చేసినాయి. ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఈ ఔషధాల యొక్క ఏర్పాటు కోసం అని చెప్పేసి, అంటే వైద్యులు మెడిసిన్ తయారు చేయడంలో, నిర్దిష్ట రోగానికి నిర్దిష్ట మెడిసిన్ తయారు చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందట. సో మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కంపల్సరీ AlphaFold 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ డీప్ మైండ్ సంస్థ రూపొందించింది, ఐసోమార్ఫిక్ ల్యాబ్ సంస్థ హెల్ప్ చేసింది. నెక్స్ట్ 9th మనము ఇది మల్పేసి అధ్యయనం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది డిస్కస్ చేసినాం ఇదే మంత్లో కరెంట్ అఫైర్స్ లోపల చెప్తా ఎక్కడ అని చెప్పేసి. ఫస్ట్ మనకి రింకల్స్ అచ్చి హై అని చెప్పేసి లేదా వహు మండే అని చెప్పేసి సిఎస్ఐఆర్ యొక్క సిబ్బందిని అమలు చేస్తున్నారు. ప్రతి మండే సోమవారం అట ఇన్ఫ్యాక్ట్ ఇస్త్రీ లేకుండా చొక్కాని వేసుకుంటే ఆ కార్బన్ ఎమిషన్స్ కొంచెం తగ్గిపోతుందని చెప్పేసి ఈ నూతన ఇనిషియేటివ్ని సిఎస్ఐఆర్ సిబ్బంది అమలు చేస్తున్నారు. సిఎస్ఐఆర్ సంస్థ అఫీషియల్గా దీన్ని బైండింగ్ అని చెప్పేసి చెప్పలేదు, కానీ వాళ్ళ సిబ్బంది సెల్ఫ్ ఇంట్రెస్ట్తోని దీన్ని చేస్తున్నారట. సో రింకల్స్ వచ్చాయి అంటే మనకి ముడతలు మంచివి అని చెప్పేసి అర్థం వచ్చేలా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఇస్త్రీ చేయకుంటే మనకి వీక్లీ 1 డే కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతుందట. సో మనమైతే ఎప్పుడు ఇస్త్రీ చేసుకోం, మనం ఎన్ని తగ్గించినామైతే ఇంకా మనం రికార్డు సృష్టించాడు దాదాపుగా. రైట్, నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 2023 సోలార్ ఎనర్జీ విషయంలో ఎంబర్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. సో మన ఇండియా 3వ స్థానం అని చెప్పేసి నివేదిక వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా, సెకండ్ అమెరికా, ఇండియా థర్డ్ అని చెప్పేసి మొత్తము ఎలక్ట్రిసిటీ లోపల ఇండియా సోలార్ అని చెప్పేసి 5.8ని ఉపయోగిస్తుంది. మొత్తం విద్యుత్ లోపల సౌర విద్యుత్ మనకి 5.8 అని చెప్పేస్తున్నది. ప్రపంచంలో చూస్తే మనకి మొత్తం విద్యుత్ లోపల సోలార్ ఎనర్జీ వచ్చేసి 5.5 అని చెప్పేస్తుంది. సో వరల్డ్ హోల్ ఎనర్జీ లోపల సోలార్ అనేది 5.5 అయితే ఇండియా హోల్ ఎనర్జీ లోపల 5.8 అని చెప్పి సోలార్ది ఉంది. సో మనకి ఇది నివేదిక రూపంలో వస్తుంది. సో మనకి సోలార్ కాబట్టి ఇక్కడే రాసినాం. నెక్స్ట్ శ్రీలంక లోపల విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఇన్ఫ్యాక్ట్ ఆదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు
స్థాపిస్తున్నారు, మనం డిస్కస్ చేసిన ఆర్టికలే. బట్ సంతకాలు పూర్తయినాయి కాబట్టి అమల్లోకి వచ్చిందట. శ్రీలంక దేశంలో ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థ 2 విండ్ ఎనర్జీ కేంద్రాలు స్థాపిస్తుంది. ఒకటి మన్నార్ దగ్గర, మరొకటి పునేరిన్ అని చెప్పేసి ప్రాంతం ఉంది. మన్నార్ ప్లస్ పునేరిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. ఇంకొకటి వార్తల్లో ఉంది, 46th ATCM సమ్మిట్, 26th CEP సమ్మిట్ అని చెప్పేసి కొచ్చి హోస్ట్ చేస్తుంది. మనము ఈ May 3rd లేదా 2nd కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడులో లేట్గా వచ్చింది. రైట్. సో ఒకసారి చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను మలిపేస్తున్నా, ఇక్కడ మనకు అర్థం కాదంటే ఏమీ లేదు, అన్నీ 1 లైన్లో వచ్చినాయి, అన్ని ఫ్యాక్ట్ బిట్సే. విశ్లేషణ అంటే కాన్సెప్టు ఆధారిత ప్రశ్న ఒకటి లేదు ఇందులో. సో నెక్స్ట్ మనము 46th ATCM అని చెప్పేసి, 26th CEP అని చెప్పేసి, ఇది May 20 నుంచి మనకి జరుగుతుంది, ఇంకా జరగలేదు. బట్ మనకి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఎక్కువ ఆర్టికల్స్ ఈ మధ్య మన ఈనాడు కవర్ చేస్తుంది, వెరీ హ్యాపీ. సో ఏంటి మనకు 46th, ఇది ఫేమస్ అండి కంపల్సరీ, ATCM. నెక్స్ట్ 26th CEP అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఏంటి అంటే దీన్ని కొచ్చి హోస్ట్ చేస్తుంది. నేను అప్పుడే చెప్పిన, ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది తప్పు పోతుంది ఆన్సరు. సో జనరల్గా మనకి ఏంటి, అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని చెప్పేసి ఉంది. 46th 26th ఏంటి మనకంటే ఇన్ఫ్యాక్ట్ కమిటీ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అంటార్కిటికా యొక్క పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి మీటింగ్ ఇది 26th అది. సో మనకి CEP అనేది ATCMకి సలహాలు ఇచ్చే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అది. CEP వెరీ ఫస్ట్ టైం మనకు 1991 మాడ్రిడ్, సో ఎక్కడ ఉంది మనకి, స్పెయిన్ దేశంలో ఉంటుంది. ఈ మాడ్రిడ్ మీటింగ్ లోపల CEP మనం స్థాపించుకున్నాము. అంటార్కిటికా పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. ఈ CEP వచ్చేసి ATCMకి సలహాలు ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, 1991 అని చెప్పేసి మాడ్రిడ్ మీటింగ్ లోపల CEP స్థాపించుకున్నాం. ఈజీ క్వశ్చన్, ఈజీగా మనకి గుర్తుంటుంది కూడా. రైట్. 2 మీటింగ్స్ని ఇండియా కొచ్చి అని చెప్పేసి కేరళ హోస్ట్ చేస్తుంది. బట్ నిర్వహణ ఎవరు? సో నిర్వహణ ఎవరు అంటే దీన్ని ఎవరు నిర్వహణ చేస్తున్నారంటే మనకు నేషనల్ సెంటర్ ఆన్ ఇన్ఫ్యాక్ట్ ఏది పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ అంటే NCPOR సంస్థ కండక్ట్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ మనకి గోవాలో ఉన్నదండి. సో కాబట్టి ప్రశ్న తప్పు అవుతుంది. మనకి ఈ ఆర్కిటిక్ కానీ అంటార్కిటిక్ కానీ మనకి ధృవాలు ఉన్నాయి కదా, సో వాటి యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి మన సంస్థ ఏంటి NCPOR అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. సో దాని హెడ్ క్వార్టర్ గోవాలో ఉన్నది. బట్ మీటింగ్ కండక్ట్ చేసేది మనకి కొచ్చి అని చెప్పేసి చూసుకోవాలి. ప్రశ్న తప్పు అవుతుంది. NCPOR యొక్క హెడ్ క్వార్టర్ మనకి గోవా అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఓషియన్ విషయంలో, పోలార్స్ విషయంలో రీసెర్చ్ చేసే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం NCPORని. రైట్. ఇటీవల మనము అంటార్కిటికా లోపల 3వ పోస్ట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాం, MH1718 అని చెప్పేసి. సో దాని యొక్క ఉత్తరాలు మనం పోస్ట్ చేస్తే ఈ గోవాలో ఉన్న NCPORకి వెళ్ళిపోతాయి ప్రాక్టికల్గా చూస్తే. రైట్. ఇంకా ఈ మీటింగ్కి ఎవరు అధ్యక్షులు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఎవరు అంటే మనకి పంకజ్ సరన్ అండి, ఇండియన్ వ్యక్తే పంకజ్ సరన్. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒకటి అప్డేట్ చేసుకోవాలి, ఏంటి అంటే ఇండియా ఈ మీటింగ్ లోపల భారతదేశంలో నూతన అంటార్కిటికా పరిశోధన కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది. దాని పేరు మైత్రి-2 అని చెప్పేసి పెట్టింది. సో మనకి ఇది 3వది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటార్కిటికా లోపల ఇండియా యొక్క నూతన రీసెర్చ్ సెంటర్ మైత్రి-2 అని చెప్పేసి ఇది ఒక్కటి మనం అప్డేట్ చేసుకోవాలి, సరిపోతుంది. సో మనకి మేలో జరుగుతుంది మీటింగ్, ఇది 20 నుంచి 29 అని చెప్పేసి ఎంత ఉంది, మొత్తం డేట్ మనకి అవసరం లేదు కానీ. రైట్. సో ఒకసారి చూస్తే మనకి ఈ ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న మనకి వస్తుంది కంపల్సరీ. ఈ అంటార్కిటికా ఒప్పందం అని చెప్పేసి ఉన్నది. సో ఈ మీటింగ్ దీని మీద మనకి ఒప్పందం విన్నే. సో అంటార్కిటికా ట్రీటీ ఇది 1959లో చేసుకున్నాము, 61లో అమల్లోకి వచ్చింది. ఇటువంటి ప్రశ్న మనకు వస్తుంది. చేసుకుంది ఒకప్పుడు, అమల్లోకి వచ్చింది ఒకప్పుడు. సో మనకి మీటింగ్ దాని మీదనే కాబట్టి అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ కాబట్టి ఫస్ట్ ఈ ఒప్పందం గురించి మనకు కొంచెం తెలిసి ఉండాలి. మనకి ప్రశ్న అయితే వస్తుంది కంపల్సరీ. సో నెక్స్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇండియా సంతకం చేసింది 1983లో చేసింది. సంతకం చేసింది వెళ్ళి
ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేసింది. దాని పేరు మనకు 1983లో దక్షిణ గంగోత్రి అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది క్లోజ్ అయిపోయింది, ప్రజెంట్ లేదు మనకు. సెకండ్ 1989లో ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మైత్రి అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ మనం మైత్రి 2 అని చెప్పేసి ఇదే ఇయర్లో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. 2012లో భారతి అని చెప్పేసి కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. 24లో కంగ్రాచులేషన్స్ మనం మైత్రి 2 అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మరి మైత్రి ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనకి క్లారిటీ లేదు. మేబీ మే మాసంలో క్లారిటీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఉన్నట్లయితే మనకు మైత్రి 2 అని చెప్పేసి ఉంటే ఇది 3వది అవుతుంది. లేనట్లయితే ఇట్లా ప్రజెంట్ పనిచేస్తుంది 2వ అని చెప్పేసి చెప్పవచ్చు. సో మనం మైత్రి ప్రజెంట్ పనిచేస్తుంది. మైత్రి భారతి మైత్రి 2 అని చెప్పేసి 3 ఉన్నట్టుగా మనం తీసుకుంటాము. మైత్రి ఉంటే, మైత్రి లేకుంటే 2 అని చెప్పేసి తీసుకుంటాం. ఇది మనకు కంప్లీట్గా ఈ మీటింగ్ గురించి. సో మనకు ఇవి వార్తల్లో ఉన్న పాలిటీ, ఎకనమీ, ఎకాలజీ, డిఫెన్స్, స్పేస్ ఆర్టికల్స్ సరిపోతాయి. ఇవాళ ఇంతే ఉన్నాయి మనకు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఎంబీబీఎస్ గ్రూప్ 2 వాళ్ళకైతే అవసరం లేదు, మిగతా వాళ్ళకైతే కొన్ని ఫేమస్ రిపోర్ట్స్ మనకు వచ్చినాయి. సో దానికంటే ముందు మనకి ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్ మనకి వార్తల్లో ఉంది, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మనకి ఇది. సో ఏంటి అంటే UNOCT అని చెప్పేసి దీనికి ఇండియా $5 లక్షల విరాళంగా ఇచ్చింది అట. సో మనకి స్వయాన్ని ఇచ్చింది ఎవరు అంటే మనకు UNOలో ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అయిన రుచిరా కంబోజ్ అని చెప్పేసి మహిళ ఈ రుచిరా కంబోజ్ ఇవ్వడం జరిగింది. స్వయాన ఆమె దగ్గర ఉండి ఎవరికి ఇచ్చింది మనకంటే వ్లాదిమిర్ పుతిన్ కాదు. సో UNOCT యొక్క సెక్రటరీ సో వ్లాదిమిర్ వొరోన్కో అని చెప్పేసి ఉన్నాడు. సో వొరోన్కో అని చెప్పేసి ఇతనికి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇది ఈజీగా గుర్తుంటుంది, ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి. UNOCT అంటే మనకి 2017లో స్థాపించుకున్నాం వాస్తవంగా. ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అని చెప్పేసి పిలుస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. సో ఫండింగ్ని సేకరిస్తుంది. దానిలో భాగంగా మన ఇండియా యొక్క సహాయము $5 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం యొక్క వ్యతిరేక పోరాటంలో ఇండియా యొక్క నిబద్ధత మనకి ఈ ఫండింగ్ తెలియజేస్తా అని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. సో మన పేపర్లో అట్లా ఇవ్వలేదు, బట్ మనం ఇట్లా రాసుకోవాలి. మనం మెయిన్స్ రాస్తున్నాం కాబట్టి పదజాలం మంచిగా ఉండాలి కాబట్టి. సో ఈ ఫండింగ్ మనకి ఏం కల్పిస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పోరాటంలో భారతదేశం యొక్క నిబద్ధతని ఈ ఫండింగ్ మనకి నొక్కి చెప్తుందని చెప్పేసి చూసుకోవాలి. సో మేము పవర్ పోవచ్చు. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ పాలసీ కింద ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఈ NOC అని చెప్పేసి పిలుస్తాం, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేటు. దేనికోసం అంటే మనము కొన్ని మెడిసిన్ని ఎక్స్పోర్ట్స్ కోసం తయారు చేస్తాం కదా, ఆ మెడిసిన్ యొక్క ఎక్స్పోర్ట్స్ కోసము ఇంతకుముందు మనకు NOC ఇచ్చేది సో స్టేట్స్ ఇచ్చేటివి ఉండే. స్టేట్స్ యొక్క అధికారం తీసిపడేసి సో CDSCOకి ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ తీసుకున్నది స్టేట్ నుంచి అని చెప్పేసి మనకు ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజ్ సంస్థ మనకి, దీని యొక్క అధిపతి మనకి ఏమంటాం DCGI అని చెప్పేసి పిలుస్తాం. సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి రఘువంశీ ప్రజెంట్ పనిచేస్తున్నాడు. సో మనకి ఇది లాస్ట్ ఇయర్ అపాయింట్మెంట్ న్యూస్లో మనం డిస్కస్ చేసినాం నియామకాల లోపల. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎగుమతి కోసము ఏదైతే మెడిసిన్ ఉన్నదో దాని యొక్క NOC అని చెప్పేసి CDSCO యొక్క జోనల్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారట. సో ఈ మెడిసిన్ సంస్థ మనకి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు సుగమ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్కడ ఉన్న CDSCO యొక్క జోనల్ ఆఫీస్ వాళ్ళు, సో మన తెలంగాణ ఏ జోన్ కిందకి వస్తే సౌత్ కాబట్టి సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ NOC ఇస్తారని చెప్పేసి మనకు ఆ రిపోర్ట్ చెప్తుంది. ఇక్కడ ఏం లేదు, స్టేట్స్ ఇచ్చేది ఉండే ఆ స్టేట్స్ యొక్క అధికారాన్ని తగ్గించి సెంట్రల్ తీసుకున్నది CDSCOకి ఇవ్వడం జరిగింది. సుగమ్ పోర్టల్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి మన నివేదిక చెప్తుంది. సరిపోతుంది. నెక్స్ట్ 3 వెరీ ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ 3 వెరీ ఫేమస్ రిపోర్ట్స్ అంటే 2 వెరీ ఫేమస్, ఒకటి అంతగానం అవసరం స్కిప్ చేయవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత వెల్తియెస్ట్ సిటీస్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది మనకు. సంపన్న నగరాల జాబితా అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. ఇది మనకు TSPSCలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే రిపోర్ట్ మనకి వేరే ఇయర్ రిపోర్టు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనకి హెన్లీ అండ్ రిపోర్టర్స్ అని చెప్పేసి ప్రచురిస్తుంది. సో హెన్లీ అండ్ రిపోర్టర్స్, ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది, రిపోర్ట్ ఎవరు ఇస్తారని చెప్పేసి అంటే
క్వశ్చన్ అనేది మనకి స్టేట్మెంట్ క్వశ్చన్ వస్తే ఇట్లా పెద్దగా వస్తే క్వశ్చన్ అప్పుడు ఎవరు ఇస్తారని చెప్పేసి ఎన్నో రిపోర్ట్ అని చెప్పేసి అట్లా కూడా వస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ర్యాంక్ మనం చూస్తే న్యూయార్క్ అండి, ఇది ఎవ్రీ ఇయర్ మనకు సేమ్ ఉంటుంది. సెకండ్ది బే ఏరియా అని చెప్పేసి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటుంది. థర్డ్ది టోక్యో అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 3 సరిపోతాయి. ఇండియా చూస్తే టాప్ 50 లోపల మనకి 24 అని చెప్పేసి ముంబై ఉన్నది, ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఆర్థిక రాజధాని కాబట్టి వెల్తీస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. 37 మనకి ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది. సో టాప్ 50లో ఇండియా ఎన్ని ఉన్నాయంటే మనకు 2 అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా ప్రశ్న వస్తుందండి, టాప్ 50లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి, టాప్ 100లో అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ 24, 37 అని చెప్పేసి పిలుస్తాం. రైట్. నెక్స్ట్ ఇంకా అయితే ఇంకేమన్నదంటే ఒక బెంగళూరు యొక్క సిటీని స్పెషల్గా మెన్షన్ చేసిందండి. ఏమని అంటే ఇది అత్యంత వృద్ధి చెందుతున్న సిటీ అని చెప్పేసి చెప్పింది. అంటే టాప్ 100లో ఏం రాలేదు, కానీ మొత్తం మీద ఏమన్నదంటే మిగతా వాటితో పోలిస్తే ఇది ఇప్పుడే వచ్చింది కానీ సో ఎక్కువ డెవలప్మెంట్ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అత్యంత వృద్ధిలో ఇన్ఫ్యాక్ట్ సంపన్న సిటీ అంటే మనకి ఇవి 2 రావు, బెంగళూరే వస్తుంది. ఎస్, ఇది ఎక్కువ ఉన్నది, ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఎక్కువ ఉన్నది, ఇప్పుడే వచ్చింది, ఇంకా ఇది గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. శరవేగంగా ఇది డెవలప్మెంట్ అవుతుందట. ఇది ఒక రిపోర్ట్ మనకి వార్తల్లో ఉన్నది. సో కంపల్సరీ ఫస్ట్ 3 పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అని చెప్పేసి సో 2024లో వచ్చింది. ఇది ఇయర్కి 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇస్తుంది కాబట్టి వెరీ ఫేమస్ రిపోర్టు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అని చెప్పేసి సో ఈ రిపోర్టు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తుంది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. అయితే ఇక్కడ చూస్తే ఏమన్నది అంటే సో రెమిటెన్స్ విషయంలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. అంటే ఏంటి మనకు అంటే మన వాళ్ళు వేరే కంట్రీకి వలస పోయినప్పుడు మనకి ఇండియా డబ్బులు పంపుతారు కదా, దాన్ని రెమిటెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎంత అంటే ఇండియా 2022 ఇయర్లో నివేదిక ఆధారంగా రిపోర్ట్ ఇచ్చిందట. ఇండియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్గా మనకు ఎంత అంటే $111 బిలియన్ అట. సో ప్రపంచంలో రెమిటెన్స్ విషయంలో $100 బిలియన్స్ దాటిన ఫస్ట్ కంట్రీగా ఇండియా రికార్డ్ సృష్టించింది. ఐఓ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. మనకి ప్రశ్న లోపల ఇదే ఇచ్చేసి ఏ సంస్థ అని చెప్పేసి ఇవ్వచ్చు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఇవ్వచ్చు. వరల్డ్ బ్యాంక్ ఒకసారి రిపోర్ట్ ఇచ్చింది, ఎస్ మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఇప్పుడు ఐఓ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు మనకి ఇన్ఫ్యాక్ట్ మెక్సికో అని చెప్పేసి ఉన్నది. థర్డ్ ర్యాంక్ గోస్ టు చైనా అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇండియా నుంచి బయటకు పోయిన వాళ్ళు, ఇండియాలోకి వచ్చిన వాళ్ళ గురించి రిపోర్టు మాట్లాడుతుంది, మనం చూసుకోవాలి కొంచెం. ఇది మనకి ఈరోజు జ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది వాస్తవంగా. సో ఫస్ట్ ఇండియా వైపు వచ్చిన వాళ్ళు 44.8 లక్షల మంది అట. అంటే 4 మిలియన్స్ అని చెప్పేసి చెప్పవచ్చు, మనం 4.5 అని చెప్పేసి సింపుల్ తీసుకోవచ్చు. సో ఇది ప్రపంచంలో 13th ప్లేస్లో ఉన్నది. మన నుంచి బయటకు పోయిన వాళ్ళు 18 మిలియన్స్ అట. ఇది ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఉన్నది. సో ఐఓఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే మన వైపు వచ్చిన వాళ్ళేమో మన వైపు వచ్చిన వాళ్ళు ఇండియా 13th ప్లేస్ అయితే మన నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో 18 మిలియన్స్ గుర్తుపెట్టుకోవాలి, 4.5 అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో 45 lakhs అని చెప్పేసి మనం ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక రిపోర్ట్ వార్తల్లో ఉన్నది. ఇది పెద్దగా ఎగ్జామ్ దృష్ట్యా ఏం అవసరం లేదు. ఈ మెజారిటీ, ఒక దేశంలో ఉన్న మెజారిటీ పాపులేషన్ మీద ప్రధానమంత్రి ఆర్థిక మండలి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇవ్వమని చెప్పేసి అడిగినలో కానీ సో ఎన్నికల ఏడాది కాబట్టి మనకు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది. ఈ ఎన్నికల ఓటర్లని ప్రవర్తనని ఏవైతే ఎఫెక్ట్ ఇస్తూ అటువంటి రిపోర్ట్ ఇవ్వాలి జనరల్గా, బట్ ఇచ్చింది మనకు ప్రధానమంత్రి ఆర్థిక మండలి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే సో ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ జనాభా మీద, ఒక దేశంలో ఉన్న మెజారిటీ జనాభా మీద ఎలా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది, ట్రెండ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో మయన్మార్ దేశంలో మెజారిటీ జనాభా తగ్గుతుందట. సెకండ్ ర్యాంక్ గోస్ టు ఇండియా అని చెప్పేసి ఉన్నది. అంటే ఆ దేశంలో ఒక మతము మెజారిటీ అయి ఉండి అది తగ్గుతున్న దేశాల సంఖ్య చూస్తే ఫస్ట్ మయన్మార్, సెకండ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. మన పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టినారు ఇండియా అని చెప్పేసి, పేపర్లో మయన్మార్ ఇచ్చిండ్రు కానీ పెద్ద హెడ్డింగ్ మనకు మాత్రం ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది మనకు హెడ్డింగ్ పట్ల కాబట్టి ఇది మనం తప్పుగా ఆన్సర్ పెట్టవచ్చు.
సో మన ఇండియాలో చూస్తే ఎక్కువ హిందూ మెజారిటీ కాబట్టి 90-50 నుంచి 2015 మధ్య కంపేర్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ 84 ఉన్నది కాస్త 78 అయిందట. సుమారుగా మనకి 7.8 తగ్గింది అట. 50తో పోలిస్తే 2015లో తగ్గింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మైనారిటీ మతాలు ఎక్కువ పెరిగినాయట. ఏంటి అవి? ముస్లిమ్స్ పెరిగింది, క్రైస్తవులది పెరిగిందట, జనాభా పెరిగింది 50తో పోలిస్తే. నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ జైన పెరగలేదు, సిక్కులది పెరిగింది అండ్ బౌద్ధులది పెరిగింది. బట్ మనకి జైన ప్లస్ పార్సీ తగ్గలేదు. అంటే ఏంటి, మనకి ఓవరాల్గా మైనారిటీ పెరిగింది కానీ జైన ప్లస్ పార్సీ తగ్గిందని చెప్పేసి చూసుకోవాలి. ఇవి 4 మాత్రం పెరిగినాయి, ముస్లిమ్స్, క్రైస్తవులు. ఈ పెద్ద మనకి రిపోర్ట్ అంతే. దీనిలో ఎమోషన్స్ ఏంటి అర్థం కాదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ పెరిగితే తప్పేంటి అని చెప్పేసి కొంతమంది భావిస్తారు, కొంతమంది ముస్లిం పెరిగిందని చెప్పేసి చూస్తారు. సో మనకి ఇక్కడ రిపోర్టు అవసరం, ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది కాబట్టి మనం చూసుకోవాలి. హిందువులు మనకి ఏమైంది అంటే 84 నుంచి 78 తగ్గింది అట. నెక్స్ట్ ముస్లిం చూస్తే మనకి క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అని చెప్పేసి 4 పెరిగినాయి. బట్ పేపర్లో హెడ్డింగ్ ముస్లిమ్స్ అని చెప్పేసి ఇస్తారు. రైట్, మనం ఎక్కువ ఎమోషన్స్ అట్మాస్ఫియర్లో బతుకుతున్నాం కాబట్టి సో అది కామన్. నెక్స్ట్ చూస్తే అవార్డ్స్ మనకి రిపోర్ట్స్ అంతే అండి, ఇంకా రిపోర్ట్స్ ఏం లేవు. నెక్స్ట్ అవార్డ్స్ పివి మెమోరియల్ అవార్డ్ అని చెప్పేసి మన దయాళమ్మకి వచ్చింది. సో ఈ రిపోర్టు, ఈ అవార్డు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, ఈరోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే మనకు జాన్ స్విన్నీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఒక నియామకం వార్తల్లో ఉంది, అంతగా అవసరం లేదు. సో జాన్ స్విన్నీ ఇతను స్కాట్లాండ్ దేశం యొక్క ఫస్ట్ మినిస్టర్గా నియామకం పొందిండు. సో మనకి ఈ నార్థన్ ఐర్లాండ్ అని చెప్పేసి ఉంటుంది, స్కాట్లాండ్ అని చెప్పేసి ఉంటుంది, వేల్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇంగ్లాండ్, మొత్తం కలిపితే యూకే కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 దేశాలకు మనకు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మనం పిలవం. జనరల్గా ఏమంటామంటే ఫస్ట్ మినిస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్కాట్లాండ్కు మనకి ఇన్ఫ్యాక్ట్ జాన్ స్విన్నీ అని చెప్పేసి వచ్చిండు. అంతకుముందు ఎవరు మొత్తం మీద రాజీనామా చేయడం జరిగింది, కొత్తగా జాన్ స్విన్నీ అని చెప్పేసి వచ్చిండు. నెక్స్ట్ పర్సన్స్ అని చెప్పేసి చూస్తే సలాన్ బిన్ రజాక్ అని చెప్పేసి ఒక ఉర్దూ రచయిత మనకి చనిపోయిండు, వార్తలో ఉన్న వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. 2004లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట. సో ప్రశ్న ఎలా వస్తుంది మనకంటే, ఇటీవల వార్తల్లో కనిపించిన సలాం బిన్ రజాక్ అనే వ్యక్తి దాంట్లో ఫేమస్ అంటే మనకి ఉర్దూ సాహిత్యం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ హిమ్మత్ సింగ్ అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో వార్తల్లో ఉన్నాడు. 24 అవర్స్ లోపల 70,000 మెట్లు ఎక్కిండట, ప్రపంచ రికార్డు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. సరిపోతుంది అది. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి నార్త్ ఈస్టర్న్ రాష్ట్రం లోపల ఫస్ట్ స్టేడియం అయితే మనకు త్రిపురలో ఉన్న నర్సింగఢ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, నర్సింగఢ్ అని చెప్పేసి త్రిపుర రాష్ట్రం లోపల ఉంటుంది. ఇది నార్త్ ఈస్టర్న్ రాష్ట్రం లోపల ఫస్ట్ స్టేడియం అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల హైబ్రిడ్ పిచ్ తయారు చేస్తున్న మనం వార్తల్లో ఉంది, మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్న నిన్న పేపర్లో వచ్చింది. సో హైబ్రిడ్ పిచ్ అనేది సో ఏ స్టేడియం తయారు చేస్తుందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి క్రికెట్ కోసము. నెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ద బుక్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఒక పుస్తకం వార్తల్లో ఉన్నదండి. ద బుక్ బ్యూటిఫుల్ అని చెప్పేసి. సో ఈ పుస్తకం రాసింది ఎవరు మనకంటే ప్రదీప్ సెబాస్టియన్ అని చెప్పేసి ఉన్నాడు. ప్రదీప్ సెబాస్టియన్. ఈ పుస్తకం ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఈ పుస్తకం యొక్క కవర్ పేజీని మనకు బావి మెహతా అని చెప్పేసి డిజైన్ చేసింది. సో మన మ్యాగజైన్ కవర్ పేజ్ ఎవరు ఏం చేస్తారంటే, మనం పేపర్ పట్టుకొని రాస్తాం కదా, అట్లా రాయకుండా మనకి సో కొంచెం మంచిగా డిజైన్ చేస్తారు. ఇవి మన హనీ జిఎస్ క్లాసెస్ కానీ ధృతి జిఎస్ అకాడమీ కానీ ఎటువంటి లోగోలు, ఎటువంటి ఫోటో లేదు మనకు కనిపించదు. ఓన్లీ ఆ అకాడమీ పేరు అని చెప్పేసి కనిపిస్తుంది. లోగో లేదు, బ్యానర్ లేదు, బంద ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ చూస్తే ఇట్లా ఉండదు. పుస్తకాలకు మంచి మంచి వాటికి ఏముంటుందంటే ఇన్ఫ్యాక్ట్ కవర్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కవర్ పేజీ ఈ ద బుక్ బ్యూటిఫుల్ పుస్తకం రాసింది వేరే వ్యక్తి ప్రదీప్ అయితే, కవర్ పేజ్ని రూపొందించింది మనకు బావి మెహతా అని చెప్పేసి ఉన్నది, మహిళ ఆమె. సో ఈమెకి ఆక్స్ఫర్డ్ బుక్ కవర్ పేజ్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏమొచ్చింది అవార్డు అంటే మనకి ఆక్స్ఫర్డ్ సంస్థ యొక్క బుక్ కవర్ ప్రైజ్ అని చెప్పేసి, కవర్ పేజ్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. వెరీ ఫేమస్ అవార్డు, మనం కంపల్సరీ ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆక్స్ఫర్డ్ బుక్ కవర్ పేజీ అవార్డు గోస్ టు బావి మెహతా అని చెప్పేసి పిలుస్తాం. పుస్తకం రాసింది వేరు, కవర్ పేజీ వేరు. సో నెక్స్ట్ మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఎక్కువ ఉన్నాయండి. 4 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి.
అందులో ఒక 3 మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకటి జీరో షాడో డే అని చెప్పేసి మనం జరుపుకుంటున్నామట ఈరోజు. జీరో షాడో అంటే మనకి సూర్యకిరణాలు నెత్తి మీద పడతాయి కాబట్టి మన నీడ మనకు కనిపించదు, షాడో ఉండదు కాబట్టి జీరో అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎవ్రీ ఇయర్ మనకి 2 సార్లు సంభవిస్తుంది. సో మే 9th అని చెప్పేసి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 24th ఏప్రిల్ అని చెప్పేసి మన కూడా ఇది వచ్చిందట ఇండియా లోపల, హైదరాబాద్ లోపల. నెక్స్ట్ ఇంకోటి ఐ వెంచర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మనకు ఉన్నది. ఐ వెంచర్ ఇమ్మర్సివ్. ఇది అంతగానో అవసరం లేదు, బట్ ఒకసారి చూడండి సరిపోతుంది. ఇమ్మర్సివ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. సో ఎవరైతే 12+ క్లాస్ చదివి ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ ఇస్తుందట. ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో ట్రైనింగ్ అయితే ఇస్తుందట. ఎవరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి ఐఎస్సిబి అని చెప్పేసి ఉన్నది. సో ప్రోగ్రామ్ పేరేంటి మనకు ఐ వెంచర్ ఇమ్మర్సివ్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ మనకి ఇప్పుడు మిషన్ భగీరథ అని చెప్పేసి జూరాల ప్రాజెక్ట్ లోపల వాటర్ ఇంకిపోతున్నాయి కాబట్టి వాటర్ ఇబ్బంది అని చెప్పేసి మన సీఎం గారు సో కర్ణాటక ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళు స్పందించి నారాయణపూర్ అని చెప్పేసి మనకి డ్యామ్ పేరు. సో నారాయణపూర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ నోన్ యాజ్ బసవసాగర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పాత పేరు, బట్ మనకి బసవసాగర్ అని చెప్పేసి కొత్త పేరు ఇది. ఈ డ్యామ్ మనకి కృష్ణా రివర్ మీద కట్టబడింది. ఈ రివర్ నుంచి మనకి 1.9 TMC అని చెప్పేసి వాటర్ని జూరాల ప్రాజెక్ట్ సరఫరా చేస్తుందట. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. కర్ణాటక ప్రభుత్వము ఫ్రీక్వెంట్లీగా సమ్మర్లో చేసే ప్రక్రియ. సో మొత్తం మీద మన సీఎం గారు స్పందించి లేఖ రాస్తే ఆ ప్రభుత్వం స్పందించింది కాబట్టి ప్రశ్న మనకు రావచ్చు. నారాయణపూర్ డ్యామ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ నోన్ యాజ్ బసవసాగర్ అని చెప్పేసి పిలుస్తాం. 1.9 TMC అని చెప్పేసి మనకి పేపర్ ఇవ్వడం జరిగింది. రైట్. సాక్షి పేపర్లో 2.25 అని చెప్పేసి వచ్చింది. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎంత MSc అని చెప్పేసి. ఇక్కడ మనం నెంబర్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, ఏ డ్యామ్ అని చెప్పేసి ఏ రివర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మన యొక్క హైదరాబాద్ పారిశ్రామికవేత్త రామభద్ర అని చెప్పిస్తున్నాడు. అతనికి జపాన్ దేశము ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డు ఇచ్చింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రామభద్ర అని చెప్పిస్తున్నాడు. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఎక్కువ అంశాలు ఉన్నప్పటికీ అన్నీ మనకు ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. అంటే సో ఇన్ఫ్యాక్ట్ మనకి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కంటే ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మనకి మైండ్ అనేది స్ట్రెస్ గురవుతుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి వీటి మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.